హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఫ్లాక్స్ సీడ్స్తోనైతే లడ్డు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇలా చేసిన ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు అయితే రోజుకొకటి తిన్నామనుకోండి మన హెల్త్కి అయితే చాలా మంచిది. కొన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా నేను చెప్తాను. గుండె ఆరోగ్యానికి మంచిది, అలాగే జీర్ణశక్తి మెరుగుపడుతుంది, ఆరోగ్యానికైతే మంచి ఎనర్జీని ఇస్తుంది, అలాగే ఇమ్యూనిటీ అండ్ బాడీ స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. జస్ట్ చాలా తక్కువ టైంలోనే ఇట్లా టేస్టీగా ఫ్లాక్స్ సీడ్స్తోనైతే లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ఇందులో ఏమేమి వేసాను, ఎట్లా ప్రిపేర్ చేశాను అనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అయితే ముందుగా 1 కప్పు వరకు అయితే అవిసె గింజలను అయితే తీసుకున్నాను. వీటినే ఫ్లాక్స్ సీడ్స్ అని కూడా అంటూ ఉంటారు కదా. సో 1 కప్పు వరకు అయితే తీసుకున్నాను. సో నేనైతే ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట. అదే కప్పుతోని 1/2 కప్పు వరకు పల్లీలను కూడా పక్కన పెట్టేసినాను. అదే కప్పుతోని 1/2 కప్పు వరకు గోధుమ పిండిని కూడా తీసుకున్నాను. సో 1 కప్పు వరకు బెల్లంని అయితే వేస్తున్నాను అనమాట. బెల్లం తురిమి అయితే పక్కన పెట్టేసినాను. ఇందులోనే ఫ్లేవర్ కోసం 3 ఇలాచీలను కూడా రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. 2 స్పూన్స్ వరకు అయితే నువ్వులను అయితే వేస్తున్నాను. అలాగే 1/2 కప్పు వరకు అయితే ఎండు కొబ్బరిని అయితే ఇట్లా తురిమేసి అయితే పక్కన పెట్టేశాను. ఫ్లాక్స్ సీడ్స్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే ముందుగానే ఇట్లా రెడీగా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెను పెట్టుకొని అయితే 1 కప్పు వరకు ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాము కదా, వీటిని అయితే గిన్నెలో యాడ్ చేసుకొని అయితే ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇవి వేగాయి అని ఎట్లా తెలుస్తాయి అంటే మనకి చిటపటమని సౌండ్ వస్తాయి, ప్లస్ కలర్ చేంజ్ అయినట్టు ఈజీగా తెలిసిపోతుంది, ప్లస్ స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది అనమాట. సో చూసిలా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా బాగా వేగిన తర్వాతకైతే వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు వరకు పల్లీలను కూడా వేస్తున్నాను. పల్లీలను కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేయాలి. ఎప్పుడైనా మనం తొందరగా వేగాలని హై ఫ్లేమ్లో పెట్టి వేయించామనుకోండి పైన పల్లీలు వేగుతాయి, బట్ లోపల మాత్రం పచ్చిగానే ఉంటాయి. కాబట్టి ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకొని వీటిని బాగా వేంపడం వలన లోపల దాకా పల్లీలు వేగి తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పల్లీలు ఇలా కాస్త వేగిన తర్వాతకి ఇందులోనే 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి తురుమును కూడా వేస్తున్నాను. మనకి ఎండు కొబ్బరి తురుము అనేది జస్ట్ వేడికే వేగిపోతుంది కాబట్టి జస్ట్ ఒక 4-5 సెకండ్ల పాటు అయినా కానీ ఈ విధంగా అన్నామంటే సరిపోతుందన్నమాట. సో ఇలా కొంచెం వేగిన తర్వాతకైతే ఈ కొబ్బరి అండ్ పల్లీలు వేయించాము కదా, సో వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని అయితే పక్కన పెట్టేద్దాం. జస్ట్ వేడికే వేగిపోతుంది అన్నమాట. కొబ్బరి అయితే మాడకుండా తీసుకోండి. ఇప్పుడు 2 స్పూన్స్ వరకు అయితే నువ్వుల్ని కూడా అదే గిన్నెలోకి వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. సో నిదానంగానైనా కానీ కాస్త నువ్వులు చిటపటమని కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇక్కడ నేను నువ్వులు అనేది కాస్త తక్కువనే వేస్తున్నాను, మీరు కావాలంటే ఇంకొక స్పూన్ వరకైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా నువ్వులు కూడా చక్కగా వేగిపోయాయండి. ఇప్పుడు వీటిని కూడా ఒక చిన్న గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి అయితే పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. సో ఇప్పుడైతే అదే గిన్నెలోకి 1 or 2 స్పూన్స్ వరకు ఆయిల్ని అయితే నేను వేస్తున్నాను. మీరు కావాలంటే నెయ్యి అయినా యూజ్ చేయొచ్చు ఈ ఆయిల్ ప్లేస్లో, బట్ నేనైతే ఆయిల్ వేస్ట్ చేస్తున్నాను. ఇందులోనే 1/2 కప్పు వరకు గోధుమ పిండిని అయితే యాడ్ చేశాను. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా గోధుమ పిండి వేసాము కదా, ఇది కాసేపు అయినా కానీ వేగాలన్నమాట. పచ్చివాసన కొంచెం పోయి వేగాలి. మనకి వేగినట్టు ఎలా తెలుస్తుందంటే కలర్ చేంజ్ అవుతుంది, ప్లస్ అది వేగినప్పుడు ఏంటంటే మంచి స్మెల్ వస్తుందన్నమాట. సో అట్లా వచ్చేంతసేపు అయితే కాసేపు వేయించుకోండి. సో చూసి ఇలా కలర్ చేంజ్ అయితే అయ్యింది కదా, ఇలా అయ్యేంత వరకు వేయించుకొని ఇప్పుడు ఈ గోధుమ పిండిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని పక్కన పెట్టుకొని అయితే వీటన్నిటిని పూర్తిగా చల్లారబెట్టండి. పూర్తిగా చల్లారిన తర్వాతకైతే మళ్ళీ చూపిస్తున్నాను అన్నమాట. మిక్సీ గిన్నెలోకి అయితే మనం ముందుగా వేయించి చల్లారబెట్టుకున్న ఫ్లాక్స్ సీడ్స్ని అయితే యాడ్ చేస్తున్నాను. సో కొన్నే తీసుకున్నాం కాబట్టి మొత్తం ఒకేసారి గ్రైండ్ చేస్తున్నాను అనమాట. ఇందులోనే ఫ్లేవర్ కోసం 3 ఇలాచీలను వేసి అయితే మూత పెట్టుకొని ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మనకి మెత్తగా పౌడర్ లాగా ఉండాలి అన్నమాట. సో చూసి ఇలా నేనైతే 2-3 సార్లు తిప్పుకుంటూ మరి ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసి అయితే తీసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసిన ఈ ఫ్లాక్స్ సీడ్స్ పొడిని అయితే ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి.
ఇప్పుడు అలాగే మిక్సీ గిన్నెలోకి అయితే మనం ముందుగా వేయించి చల్లారి పెట్టుకున్న పల్లీలు ఎండు కొబ్బరిని కూడా వేసుకొని కొంచెం బరకగా ఉండేటట్టు అయితే గ్రైండ్ చేసుకోవాలి. జస్ట్ 1 or 2 పల్స్ ఇచ్చామంటే సరిపోతుంది. మరీ మెత్తని పౌడర్లా కాకుండా కొంచెం ఇట్లా బరకగా ఉండేటట్టు మిక్సీ పట్టుకొని ఫ్లాక్ సీడ్స్ పొడి ఉంది కదా అందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఒకే గిన్నెలో మిక్స్ చేసుకోవడానికి ఈజీ అయిపోతుంది. ఇందులోనే నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి. నువ్వులు అనేవి మరీ మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు, ఇట్లా డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు. అలాగే మనం వేయించి పక్కన పెట్టుకున్న గోధుమ పిండిని కూడా ఇందులోకి అయితే వేసేసుకోవాలి. నువ్వులు ఎందుకు మిక్సీ పట్టకుండా వేసానంటే మనం తింటుంటే అక్కడక్కడ నువ్వులు తగులుతూ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. సో అందుకోసమనే డైరెక్ట్గా వేయించాము కదా అలాగే వేసేసాను. ఇప్పుడు మిక్సీ పట్టిన ఈ పొడులన్నిటిని మొత్తం కలిసేలాగా మంచిగా మిక్స్ చేయండి. సో చూసారా, ఎక్కడ ఇట్లా ఉండలు లేకుండా ఉండేటట్టు మంచిగా మిక్స్ చేసామంటే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసేసి ఈ ప్లేట్ని కూడా ఇప్పుడు రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని అయితే గిన్నెను పెట్టాను. ఇవన్నిటిని వేయించాను కదా అదే గిన్నెను అయితే పెట్టేసినాను అనమాట. అందులోకి 1 కప్పు వరకు బెల్లంని అయితే వేస్తున్నాను. మీరు ఇంకాస్త స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొక 1/2 కప్పు వరకైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులోనే 2 స్పూన్స్ వరకు అయితే నేను వాటర్ని అయితే వేస్తున్నాను. ఇలా వాటర్ వేయడం వలన ఏంటంటే మనకి బెల్లం అనేది తొందరగా కరిగిపోతుందని చెప్పేసి అయితే వేస్తున్నాను. మీరు కట్ చేసి వేసిల్లనుకోండి బెల్లం అనేది కాస్త కరగడానికి టైం పడుతుంది. ఇక నేను తురిమేసాను కాబట్టి జస్ట్ వాటర్ వేసిన వెంటనే మనకి బెల్లం అనేది తొందరగా కరిగిపోతుందన్నమాట. సో పాకం వచ్చిందో లేదో ఇట్లా నిదానంగానైనా కానీ చెక్ చేసుకోండి. మనకి లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుందన్నమాట. సో చూసిల్లా తీగ కూడా ఇట్లా లైట్గా వస్తే సరిపోతుంది. ఈ టైంలోనే ఫ్లేమ్ అనేది పూర్తిగా సిమ్లో పెట్టేసి మనం మిక్సీ పట్టిన పొడి మొత్తం ఉంది కదా ఫ్లాక్ సీడ్స్ అలాగే పల్లీలు ఎండు కొబ్బరి ఇదంతానైతే పొడి చేసాము కదా, సో ఇందులోకి వేసుకొని అయితే గరిటెతోని బాగా మిక్స్ చేయండి. ఫ్లేమ్ మాత్రం మర్చిపోకుండా సిమ్లోనే పెట్టేసుకొని అయితే ఇది మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఫస్ట్ ఏంటంటే కొంచెం పొడి పొడిగా ఉన్నట్టు తెలుస్తూ ఉంటుంది, బట్ కలిపే కొద్దీ కొంచెం చిక్కబడుతుంది అనమాట. సో చూసిల్లా ఇట్లా మంచిగా కలిపేసేసి అయితే ఇప్పుడు ఫ్లేమ్ పూర్తిగా ఆఫ్ చేసి ఇది కాసేపు అయినా కానీ చల్లారబెట్టండి. ఒక 2-3 నిమిషాల పాటైనా ఫ్యాన్ కింద పెట్టామనుకోండి ఈజీగా చల్లారిపోతుంది. మనకి వేడిగా ఉన్నప్పుడు ఏంటంటే ముద్దలు చుట్టడానికి రావు, ప్లస్ పర్ఫెక్ట్గా కూడా రావన్నమాట. వేడి మీద ఉన్నప్పుడు చుట్టడానికి కొంచెం చల్లారిన తర్వాతకైతే నేను వస్తాయా రావా అని అయితే కొంచెం ఇట్లా ముద్దలాగానైతే ప్రిపేర్ చేసి అయితే చూస్తున్నాను, బట్ పర్ఫెక్ట్గా వస్తున్నాయి అన్నమాట. సో జస్ట్ ట్రయల్ కోసమే చూపిస్తున్నాను అనమాట. పూర్తిగా చల్లారిన తర్వాతకైతే చెయ్యికి నూనెని కానీ లేదంటే ఆయిల్ని కానీ మంచిగా ఒకసారి పూసుకొని అయితే ఇప్పుడు ముద్దల్లాగా చుట్టేసుకోవాలి. ఈ విధంగా అన్నామనుకోండి మనకి ఈజీగా లడ్డూలు అయితే అవుతాయి అన్నమాట. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా నేను చెప్పినట్టు ప్రిపేర్ చేశారనుకోండి చాలా ఈజీగా చేయగలుగుతారనమాట. ఎందుకంటే పాకం కాస్త ఇటు అటు అయినా కానీ ఈ లడ్డూలు అయితే పర్ఫెక్ట్గానే వస్తాయని చెప్పేసి అయితే చెప్తున్నాను. సో చూసిలా చేతికి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసి ఇట్లా ఉండలు చుట్టడం వల్ల ఏంటంటే చాలా ఈజీగా వస్తాయి, ప్లస్ గుండ్రంగా మంచిగా వస్తాయి అన్నమాట. సో చూసిలా ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో. చాలా సింపుల్ అండి, చాలా తక్కువ టైంలోనే ఇట్లా టేస్టీగా ఫ్లాక్ సీడ్స్తోనైతే లడ్డు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఏంటంటే నార్మల్గా వట్టి ఫ్లాక్ సీడ్స్తోని లడ్డు చేసామనుకోండి అంతగా తినబుద్ధి కాదు. అందుకే మనం పల్లీలు ఎండు కొబ్బరి నువ్వులు ఇవన్నీ వేసామనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. అందుకోసమే మీరు కూడా ఒకసారి ట్రై చేసి అయితే మీ ఇంట్లో వాళ్ళకైతే ఈ లడ్డు పెట్టండి, చాలా ఇష్టంగా తినగలుగుతారు. ప్లస్ చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఇలా లడ్డూలు చేసేసి అయితే ఒక గిన్నెలో పెట్టేసి అయితే మంచిగా ఒక 10 days పాటైనా కానీ డైలీ ఒక లడ్డు అయితే తింటాము. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.